వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. రోజువారీ కార్యక్రమాల్లో ఈ దిశగా దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక ఇతివృత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల క్లీన్ ఎయిర్ ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏదో ఒక ఐటమ్ మీద ఒక కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం అంటే ఈ నెలలో ఈ వారం ఇచ్చిన పిలుపు ఏంటంటే క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి ఎన్విరాన్మెంట్లో మనకు ఉండాలనేది ఒక సంకల్పంతో ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏంటంటే పొల్యూషన్ ఎమిట్ చేసేటువంటి ఏమైతే వెహికల్స్ ఉన్నాయో, తర్వాత మన ఆఫీసెస్ నుంచి కూడా ఎక్కువ వెహికల్స్ వాడటం వల్ల ఈ కాలుష్యం అనేది జరుగుతుంది అండ్ గాలి కలుషితం అవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నేను నాతో పాటు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దగ్గరుంటే కాలినడకన, కొంచెం దూరం అయితే కనుక సైకిల్ మీద, ఇంకా దూరం అయితే కనుక ప్రజా రవాణా మీద, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద రావాలని చెప్పేసి పిలిపించాము. ఆ విధంగానే ఆఫీసర్స్ అందరూ కూడా నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఎంటైర్ జిల్లాలో ఆఫీసర్స్ అందరూ కూడా కాలినడకన కానీ, సైకిల్ మీద కానీ, ఏదైనా ప్రజా రవాణా కూడా